నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. బట్టిప్రోలు మండలం ఐలవరం గ్రామంలో ఇటీవల మరణించిన కుటుంబ సభ్యులను పరామర్శించిన మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబు. టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థి పీఎస్సీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ తెలుగు జన చైతన్య యాత్రలో భాగంగా గంగన్నమ్మపేటలో పర్యటించారు. ముందుగా జైన్ దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి వారితో మాట్లాడారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ క్రమంలో పలు సమస్యలను ఆయన దృష్టికి తీసుకువచ్చారు. జైన్లకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూసుకుంటానని నాదెండ్ల మనోహర్ వారికి హామీ ఇచ్చారు. అనంతరం పాదయాత్రను ప్రారంభించారు. ఇంటింటికి వెళ్లి ప్రజలతో మాట్లాడుతూ వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ వార్డులో పర్యటిస్తుంటే ప్రజల నుంచి విశేష స్పందన వస్తుందని, పట్టణాల్లో పల్లెల్లో ప్రజలకు కావాల్సిన కనీస మౌలిక సదుపాయాలు కల్పించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, సంక్షేమమని బటన్లు నొక్కుతున్నామని బూటకు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. గతంలో తాము చేసిన అభివృద్ధి సంక్షేమం ప్రజలకు వివరిస్తూ ముందుకు వెళ్తున్నామని నాదెండ్ల మనోహర్ తెలిపారు. క్షేత్రస్థాయిలో అన్నింటినీ నిర్వీర్యం చేసి ప్రజలకు భరోసా కల్పించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఎద్దేవా చేశారు. టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడి ప్రభుత్వం రాబోయే రోజుల్లో అన్ని రకాలుగా మౌలిక సదుపాయాలు, అభివృద్ధి సంక్షేమంతో రాష్ట్రాన్ని అన్ని విధాలుగా ముందుకు తీసుకువెళ్తామని నాదెండ్ల మనోహర్ తెలిపారు. కార్యక్రమంలో టీడీపీ జనసేన బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. all the youth. కోటేశ్వరరావు గారి దగ్గర రేడియో కమ్మే ఉంటుంది కదా చెప్పాడు. 1 గంటకి నాని హీరింగ్ అయిపోయింది. మీడియా ఎంతో చరిత్ర కలిగిన జైన్ మందిరంలో ఈరోజు మన సోదరులందరితోటి చక్కటి ప్రార్థనా మందిరంలో వాళ్ళందరి ఆశీస్సులు తీసుకుని ఈరోజు పట్టణంలో ఉన్న అనేక చిన్న చిన్న కోట్లలో వాళ్ళు కష్టపడి వాళ్ళే కదా వాళ్ళ తాతలు తండ్రుల దగ్గర నుంచి వాళ్ళ తెనాల్లోకి వచ్చి స్థిరపడి నివసించి వాళ్ళు చేస్తున్న కార్యక్రమాలన్నీ కూడా తెలుసుకున్నాం. ఇక్కడ స్థానికంగా ప్రధానంగా అందరూ కూడా కోరేది ఒక మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అవ్వాలని, మౌలిక సదుపాయాలు పెంచాల్సిన బాధ్యత పాలకుల పైన ఉంటుంది. అంతకన్నా వాళ్ళు ఎక్కువ కోరుకోరు. మంచి లా అండ్ ఆర్డర్ వ్యవస్థ, అందరికీ భరోసా ఇచ్చే విధంగా పరిపాలన సాగితే ఇంకా వాళ్ళు ఇంకా అభివృద్ధి చెందుతారు. ఈ ప్రాంతానికి ఎంతోమందికి ఉపాధి కలిగించగలుగుతారు. ఎంతోమంది వాళ్ళ బిడ్డలు ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ అయ్యారు, చక్కగా చదువుకుని ఇక్కడే స్థిరపడి వీలైతే ఉద్యోగ అవకాశాలు ఇక్కడే ఉంటే ఇక్కడే ఉండాలనే తపన వాళ్ళు కనపడుతుంది. అది మన దగ్గర లోపించింది. చాలా బాధాకరం. తప్పకుండా నేను ఈరోజు భరోసా ఇచ్చాను. మొట్టమొదటి కార్యక్రమాలు మనం చేయబోయేది రేపటి రోజున అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా తెనాలికి మనం ఇన్నర్ రింగ్ రోడ్ ప్రపోజల్ ఎప్పుడైతే చాలా రోజుల నుంచి అలాగే పక్కన పెట్టేశారో, అన్ని విధాల శాంక్షన్స్ తెచ్చుకుని నిధులు తెచ్చుకున్నాక కూడా, వంతెన నిర్మాణం చేసినాక కూడా ఆ పని మనం ఇంకా పూర్తి చేసుకోలేకపోయాం. సో ఖచ్చితంగా రాబోయే రోజుల్లో 4 లేన్ల రహదారి పెదరావూరు నుంచి నందివెలుగు మీదుగా మంగళగిరి వరకు ఏ విధంగా తీసుకెళ్తానని మాట ఇచ్చాను. మన పట్టణానికి కూడా మనం తప్పకుండా ఇన్నర్ రింగ్ రోడ్ ఏర్పాటు చేయాలి. అదేవిధంగా నేను ఆశ్చర్యపోయాను, వాళ్ళకి
ప్రయాణానికి పాపం వాళ్ళకి గుంటూరు వెళ్ళాలన్నా ఇబ్బందికరమైన పరిస్థితి. ఆర్టీసీలో గతంలో మనం పెట్టిన నాన్ స్టాప్ సర్వీసులు కానివ్వండి, విజయవాడకి పంపించిన మనం బస్సుల సౌకర్యాలు కానివ్వండి, ఈరోజు అన్నీ కూడా ఎక్కడికక్కడ మూలం పడిపోయినాయి. 6 లక్షల మంది రాజస్థాన్ నుంచి ఒక్క బెంగళూరు పట్టణంలోనే మహానగరంలో ఉంటున్నారు. తెనాలి నుంచి మనకి నాన్ స్టాప్ ఆ రోజుల్లో మనం బెంగళూరుకి మనం బస్సు వేసాం, ఆ రోజున ఏసీ బస్సు. కానీ ఈ రోజున ఆ బస్సు గురించి మాట్లాడే నాదుడే లేరు. కాబట్టి వీళ్ళల్లో కూడా భరోసా కల్పించాలి. మనం కూడా మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవాలి. ఖచ్చితంగా ఇక్కడ పెట్టుబడులు రావాలంటే ఇటువంటి కార్యక్రమాలు చేయాలి. మౌలిక సదుపాయాలు ఎంతో అవసరం, అదేవిధంగా రవాణా సౌకర్యాలు ఎంతో అవసరం. సో ఆర్టీసీని మరింత మనం మెరుగుపరిచే విధంగా, ప్రజలకి మంచి సేవలు అందించే విధంగా ఆర్టీసీ బస్సుల సౌకర్యం, ట్రైన్ మార్గ మధ్యంలో కూడా మనం తెనాలి నుంచి విజయవాడకి, తెనాలి నుంచి గుంటూరుకి 20 నిమిషాల్లోనే నాన్ స్టాప్గా వాళ్ళు చేరేటట్టు మనం అవకాశాలు కల్పిస్తే తప్పకుండా వ్యాపార సంస్థలు ఇంకా ఇక్కడ పెరుగుతాయి, వాళ్ళ వ్యాపారాలు కూడా పెరుగుతాయని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. ప్రతి షాప్లో కూడా ఎంతో ఆప్యాయంగా మా తండ్రి గారి టైం నుంచి వాళ్ళకున్న అనుబంధాన్ని మరొకసారి నెమరు వేసుకుంటూ ఆశీర్వదించారు. ఇక్కడ ఈ రోజున మేము అందరం కూడా 36వ వార్డులో బ్రహ్మంగారి కౌన్సిలర్ గారి ఆధ్వర్యంలో చేస్తున్న ఈ కార్యక్రమం జనసేన నాయకులు అందరూ కలిసికట్టుగా ఉమ్మడి ప్రణాళికతోటి, ఉమ్మడి ఆలోచనలతోటి, రాష్ట్ర భవిష్యత్తు దృష్టిలో పెట్టుకుని మేము చేస్తున్న ఈ కార్యక్రమానికి వాళ్ళందరూ కూడా ఆశీర్వదించినందుకు పేరుపేరున అందరికీ కూడా నమస్కారాలు. తెలుగు మహిళలతో నాదెండ్ల మనోహరం ఆత్మీయ సమావేశం నిర్వహించారు. బుధవారం తెనాలి టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన నియోజకవర్గ తెలుగు మహిళల ఆత్మీయ సమావేశంలో టీడీపీ, జేఎస్పీ, బీజేపీ తెనాలి ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి నాదెండ్ల మనోహర్ సతీమణి మనోహరం పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా తెలుగు మహిళలు గత 5 సంవత్సరాలుగా వైసీపీ ప్రభుత్వం వలన పడిన ఇబ్బందులు తదితర విషయాలు ఆమె దృష్టికి తీసుకురాగా మనోహరం స్పందిస్తూ తెనాలిలో అమరావతి ఉద్యమ విషయంలో, ప్రజా పోరాటాల విషయంలో, ముఖ్యంగా మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ కుటుంబాన్ని కూడా వదలకుండా కించపరిచిన అన్ని విషయాలు తన మనసులో ఉన్నాయని, రానున్న ఎన్నికల్లో రాక్షస సంహారానికి, రాష్ట్ర భవిష్యత్తుకు, మహిళల ఆత్మగౌరవానికి మధ్య జరిగే యుద్ధమని టీడీపీ, జేఎస్పీ, బీజేపీ శ్రేణులు అందరూ కలిసికట్టుగా పనిచేసి ముఖ్యమంత్రిగా చంద్రబాబును, తెనాలి ఎమ్మెల్యేగా నాదెండ్ల మనోహర్ను అత్యధిక మెజారిటీతో గెలిపించుకొని భవిష్యత్తు తరాలకు బంగారు బాట వేద్దామని, అదే సందర్భంలో మనలను వేధించిన ప్రస్తుత పాలకులకు మన సత్తా ఏంటో చూపిద్దామని, అందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, పవన్ కళ్యాణ్, చంద్రబాబు సహకారాలు ఉంటాయని, ఇక్కడ తెనాలిలో మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ నాయకత్వం, అండదండలు, మనోహర్ సూచనలు, సలహాలు అభయం మెండుగా ఉంటాయని, భవిష్యత్తు మనదే అని భరోసా ఇచ్చారు. ఖచ్చితంగా మన దగ్గరలో ఉన్న అమరావతిని క్యాపిటల్గా చేసుకుని రాష్ట్రంలో ఉన్న ప్రతి యువతకి, ప్రతి వాళ్ళకి కూడా ఉద్యోగం వచ్చేలాగా ఇది సెంటర్లో ఉంది. ప్రతి వాళ్ళకి సమాన దూరంలో ఉంది. సో ప్రతి ఒక్కరికి అమరావతి రాజధానిగా ఉండటం ద్వారా న్యాయం జరుగుతుందని ఖచ్చితంగా నమ్మకం ఉంది. ప్రభుత్వం ఏర్పడగానే క్యాపిటల్ అక్కడికి రావడానికి కావాల్సిన ప్రయత్నాలన్నీ చేస్తారని మన చంద్రబాబు నాయుడు గారు, మన పవన్ కళ్యాణ్ గారు ఆ విధంగా మీ అందరికీ కూడా అండగా ఉండి క్యాపిటల్ అక్కడ తెచ్చుకుందాం అతి త్వరలోనే. అలాగే దానికి దగ్గరలో ఉన్న మన తెనాలి ప్రాంతం ఇంకా అభివృద్ధి చెందుతుందని మనందరికీ మనస్ఫూర్తిగా న్యాయం జరుగుతుందని కోరుకుంటూ, కానీ నా వైపు తిరిగిన వాళ్ళని ఇప్పటికీ చాలా ఇబ్బంది పడుతున్నారు. కానీ అది చెప్పుకోవడానికి లేదు. మన పార్టీలో వాళ్ళే మనం చేసి మళ్ళీ అట్టానే చేస్తున్నారు. అది ఏమంటే మనము ఎటు చెప్పడానికి లేదనుకోండి. అట్లానే నేను ఒకటే చెప్తున్నాను, రేపు మన పార్టీ వచ్చి మనము ఏదైనా సమస్య ఉంటే నిర్భయంగా మనోహర్ గారి దగ్గరికి వచ్చి ఇదిగోండి ఈ సమస్య అని చెప్పగలిగే కెపాసిటీ మనకు ఉంది. అది మాత్రం మనకు మనోహర్ గారు ఒక ఫ్రెండ్ లాగా, ఒక చెల్లిలాగా అట్లా చూస్తారు. అది ఆ స్వతంత్రం మాత్రం ఉంది. మీకు రేపు ఏదైనా సమస్య రానికి మనం మనోహర్ గారి దగ్గరికి వెళ్ళి ఈ సమస్య ఏంటి అని చెప్పి చేసుకో
సెంట్రల్ నుంచి మనం చంద్రశేఖర్ గారికి గెలిపించి ఏదన్నా నిధులు తీసుకొచ్చి ఇవన్నీ మనం చేసుకొని అభివృద్ధి చేసుకొని మన సత్తా ఏంటో చూపిద్దాము. జనసేన నుంచి గెలిచి ₹1 కూడా ఇవ్వలేదు అని ఇప్పటికైనా అంటే హేళనగా మాట్లాడుతున్నాను. కానీ అవన్నీ అధిగమించి నేను చేస్తున్నాను. అదేమీ మీరు మనసులో పెట్టుకొని మనకి జనసేన గెలిపించుకొని తెలుగుదేశాన్ని గెలిపించి మనం మంచి అభివృద్ధి చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాను. రాష్ట్రీయ బాల స్వాస్థ్య కార్యక్రమంలో భాగంగా 1,33,00,000తో నిర్మించిన జిల్లా సత్వర చికిత్సా కేంద్రాన్ని శాసనసభ్యులు అన్నపతిని శివకుమార్ ప్రారంభించారు. జిల్లా వైద్యశాలలో బాలల ఆరోగ్య సంరక్షణకు సత్వర చికిత్స అందించేలా నూతనంగా నిర్మించిన వైద్యశాలని ఆయన రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. అధునాతన సౌకర్యాలతో చిన్నారులకు మెరుగైన వైద్యం అందించడమే రాష్ట్రీయ బాల స్వాస్థ్య లక్ష్యమని ఎమ్మెల్యే అన్నపతిని శివకుమార్ పేర్కొన్నారు. నేనే శంకుస్థాపన చేసి ఆధునిక వసతులతో వైద్యశాలను నిర్మించి మళ్లీ నేనే ప్రారంభించడం సంతోషకరంగా ఉందని ఎమ్మెల్యే అన్నపతిని శివకుమార్ తెలిపారు. కార్యక్రమంలో పలువురు జిల్లా వైద్యాధికారులు, డాక్టర్లు పాల్గొన్నారు. ఏదైతే ఈ ప్రాంతంలో సుమారు 330 పడకల ఆసుపత్రులు ఉన్న ఈ ప్రభుత్వ వైద్యశాల అనేక ప్రాంతాలకి ఈ హాస్పిటల్ ద్వారా కొన్ని లక్షల మంది వైద్యాన్ని చేయించుకొని వారికి వచ్చిన అనారోగ్యాన్ని బాగు చేసుకుని ఈ ఏరియా హాస్పిటల్ ఎంతో సేవ చేసింది. అనేక మంది ప్రభుత్వాల్లో ఉన్నప్పుడు దీన్ని డెవలప్ చేస్తా. మరి ముఖ్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ 5 సంవత్సరాల్లో ప్రభుత్వ ఆసుపత్రుల్ని, గవర్నమెంట్ హాస్పిటల్స్ని ఎవరైతే పేదవాడు, మధ్యతరగతి వాడు ప్రభుత్వ హాస్పిటల్స్లో ట్రీట్మెంట్ను పొందుతూ ఉంటారో కేవలం వాళ్ళే కాకుండా ఈరోజు ప్రతి వ్యక్తి గవర్నమెంట్ హాస్పిటల్లో ట్రీట్ చేసుకునే విధంగా కార్పొరేట్ వైద్యాన్ని ప్రభుత్వ హాస్పిటల్లో ప్రజలకి అందుబాటులో తీసుకొచ్చి ఆ తీసుకురావటానికి ప్రధానంగా హాస్పిటల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ని, బిల్డింగ్స్ని, స్టాఫ్ని, డాక్టర్స్ని ఏ ప్రభుత్వం ఇంతవరకు ఇలా చేయలేదు. కావాలంటే మనం రికార్డ్స్ని వెరిఫై చేసుకోవచ్చు. గతంలో ప్రభుత్వ హాస్పిటల్స్లో ఎంతమంది డాక్టర్స్ ఉన్నారు, ల్యాబ్ ఎక్విప్మెంట్ ఎంత ఉంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎంత ఉంది, బిల్డింగ్స్ ఎలా కట్టాం. ఈ 5 సంవత్సరాల్లో రాష్ట్ర వ్యాప్తంగా ప్లస్ మన తెనాలి నియోజకవర్గం ఈ రెండింటిలో ఏదైనా చూసుకోవచ్చు. ఓన్లీ మాటలు చెప్పటం కాదు, ప్లస్ ముందుకు లేకపోతే ఇంకోటి మాటలు చెప్పటం కాదు. నేను డైరెక్ట్గా అడుగుతున్నాను. నేను తెనాలి శాసనసభ్యుడిగా ఈ తెనాల్లో ఉన్న ప్రభుత్వ వైద్యశాల ఈ హాస్పిటల్ని ఈ 5 సంవత్సరాల్లో ఈ హాస్పిటల్లో డాక్టర్స్ కానీ, క్లినికల్ స్టాఫ్ కానీ, అంటే ల్యాబ్ ఎక్విప్మెంట్, ల్యాబ్ టెక్నీషియన్స్ కానీ, నర్సెస్ కానీ, ఎక్విప్మెంట్ కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ఏ రకంగా జరిగిందో చూడమంటారు. అలాగే ఇది కాక వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్స్ని 5 శాంక్షన్ చేస్తే సుమారు 4 ఇనాగ్రేట్ చేసుకున్నాం. మన జిల్లా వైద్యశాల ప్రాంగణంలో డిస్ట్రిక్ట్ ఎర్లీ ఇంటర్వెన్షన్ సెంటర్ అనేది ఈరోజు ఇనాగ్రేట్ చేశారు మన ఎమ్మెల్యే గారు. ఈ సెంటర్ యొక్క ఉపయోగం ఏంటంటే చిన్నపిల్లలు అప్పుడే పుట్టిన పసిబిడ్డల నుంచి 18 ఇయర్స్ వరకు ఏమైనా అంగవైకల్యం ఉన్నా, ఏదైనా హీరింగ్ ప్రాబ్లం, విజన్ ప్రాబ్లం, మానసిక వైకల్యం ఏదున్నా కూడా ఈ సెంటర్కి వచ్చి వారు చికిత్స చేయించుకోవచ్చు. గతంలో గుంటూరు వెళ్లాల్సి వచ్చేది, కానీ ఇప్పుడు మన తెనాలిలోనే ఈ సెంటర్ మనం ఇనాగ్రేట్ చేసుకున్నాము. ఇది లోపం ఉన్న పసిబిడ్డలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ఇది మన గవర్నమెంట్ యొక్క ఇనిషియేటివ్ అండ్ మన ఎమ్మెల్యే గారు కూడా నిరంతర పర్యవేక్షణలో ఈ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కంప్లీట్ చేసుకొని ఈరోజు ఇనాగ్రేట్ చేసుకున్నాం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి దివంగత నేత దామోదర సంజీవయ్య, తొలి విద్యాశాఖ మంత్రి మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ విగ్రహాలను తెనాలి బండపై ఏర్పాటు చేయాలని
గుంటూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ నాయకులు దారా రామకృష్ణ డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం మున్సిపల్ కార్యాలయంలో కమిషనర్ను కలిసి వినతి పత్రం అందజేశారు. రాష్ట్రానికి గొప్ప సేవలు అందించినటువంటి దామోదర సంజీవయ్య, మౌలానా అబ్దుల్ కలాం విగ్రహాలను ఏర్పాటు చేయాలని కోరారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ముస్లిం మైనార్టీ అధ్యక్షులు సయ్యద్ జాకీర్, షేక్ చాంద్ బాషా, తెనాలి నియోజకవర్గ ఎస్సీసీఎల్ అధ్యక్షుడు గొరికపూడి అశోక్, దాసరి ప్రభు, రావూరి సత్యనారాయణ, నాగార్జున తదితరులు పాల్గొన్నారు. తెనాలి నియోజకవర్గంలో తెనాలి ప్రాంతంలో స్వతంత్ర పోరాటంలో పాల్గొని ఎంతోమంది అసూలు బాశారు. అటువంటి స్వతంత్రం కోసం పోరాడినటువంటి యోధుల బొమ్మల్ని మన తెనాలి బండి మీద ఏర్పాటు చేయాలని చెప్పని ఆశిస్తూ, అందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొట్టమొదటిసారిగా స్వతంత్రం వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొట్టమొదటి ముఖ్యమంత్రిగా దామోదరం సంజీవయ్య గారు మనకి పరిపాలన అందించారు. మొట్టమొదటి దళిత ముఖ్యమంత్రిగా దామోదరం సంజీవయ్య గారు మనకి పరిపాలన అందించి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, ఆ రోజు మద్రాసు నగరం కూడా కలిసి ఉండగానే మనకి ముఖ్యమంత్రిగా ఒక దళితుడు ముఖ్యమంత్రిగా పరిపాలించాడు. అలాగే ఈ తెనాలి మున్సిపాలిటీ బిల్డింగ్కి, ఈ మున్సిపాలిటీ బిల్డింగ్ నిర్మాణానికి ఆ రోజు ముఖ్యమంత్రి హోదాలో ఆయన వచ్చి శంకుస్థాపన చేసి ఈ బిల్డింగ్ని నిర్మాణం చేపట్టడం జరిగింది. అటువంటి మహనీయుడు దామోదరం సంజీవయ్య గారి విగ్రహాన్ని తెనాలి బండ్ అని మీరు ఎంతోమంది విగ్రహాలను ఏర్పాటు చేస్తున్నారు. మంచిదే, స్వతంత్ర పోరాటం సంబంధం లేని వాళ్ళ విగ్రహాలు కూడా అక్కడ ఏర్పాటు చేశారు. ఆర్ఎస్ఎస్కి సంబంధించినటువంటి వాళ్ళ విగ్రహాలు ఏర్పాటు చేశారు. కానీ భారతదేశం కోసం అసూలు బాసినటువంటి స్వతంత్ర వీరులు చాలామంది ఉన్నారు. అలాగే వాళ్ళందరి విగ్రహాలతో పాటు మేము దామోదరం సంజీవయ్య గారి విగ్రహం, అలాగే మైనారిటీ భారతదేశం ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఉన్నత విద్యాశాఖ దేశంలోనే అత్యున్నతమైనటువంటి స్థానం, ఉన్నత విద్యాశాఖ మంత్రిగా చేసినటువంటి మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ గారి విగ్రహాన్ని కూడా మీరు తెనాలి బండి మీద ఏర్పాటు చేయాలని చెప్పని కాంగ్రెస్ పార్టీ తరఫున, అలాగే దళిత సంఘాల తరఫున, కాంగ్రెస్ పార్టీ ఎస్సీసీఎల్ మైనార్టీ సెల్ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. తెనాలి కోర్టు ఆవరణలో తూర్పు వైపు ఏర్పాటు చేసిన 4వ గేటు బుధవారం ప్రారంభించారు. సీనియర్ న్యాయవాది తాడిపోయిన శ్రీనివాసరావు సహకారంతో ఏర్పాటు చేశారు. నూతన గేట్ను బార్ అసోసియేషన్ అధ్యక్షులు మందలపు వేణుగోపాల్ రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జ్ శ్రీధర్, అడిషనల్ సీనియర్ సివిల్ జడ్జ్ షేక్ అబ్దుల్ షరీఫ్, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జ్ రాజశేఖర్ మరియు 2వ అదనపు జూనియర్ సివిల్ జడ్జ్ సీత పాల్గొని పూజా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జనరల్ సెక్రటరీ హరిదాస్ గౌరీశంకర్, ఏజీపీ మరియు పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ మరియు సీనియర్ న్యాయవాదులు, జూనియర్ న్యాయవాదులు, మహిళా న్యాయవాదులు, కోర్టు సిబ్బంది, కక్షిదారులు తదితరులు పాల్గొన్నారు. తెనాలి కోర్టు ప్రాంగణంలో తూర్పు వైపున ఈశాన్య ద్వారం కొత్తగా ఏర్పాటు చేసుకోవటం అయింది. దానికి మా అడ్వకేట్ మిత్రుడైనటువంటి తాడిపోయిన శ్రీనివాసరావు గారి సహకారంతో ఈ కార్యక్రమాన్ని మేము దిగ్విజయంగా ముందుకు తీసుకెళ్ళడం జరిగింది. అట్లాగే తోటి సీనియర్లు, జూనియర్ న్యాయవాదులు అందరూ కూడా ఈ కార్యక్రమానికి ఇచ్చేసినందుకు, మరియు ఇది ఈ కోర్టు ప్రాంగణానికి లోగడ 3 గేట్లు ఉండేవి, వాస్తురీత్యా కూడా 4వ గేట్ కావాలనే ఉద్దేశంతో అందరూ కోరటం మీదట దీని మీద హైకోర్టులో నుంచి పర్మిషన్లు తీసుకొని జిల్లా జడ్జి గారి ద్వారా మేము అనుమతులు పొంది ఈ నిర్మాణాన్ని మా అడ్వకేట్స్ యొక్క మా సొంత ఖర్చులతో నిర్మాణం చేయడం జరిగింది. దానికి ముఖ్య దాతగా మా తాడిపోయిన శ్రీనివాసరావు సీనియర్ అడ్వకేట్, అట్లాగే సహకరించిన మిగతా సీనియర్లు, జూనియర్లు అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, సాంప్రదాయం ప్రకారం జడ్జెస్ పర్మిషన్తో తూర్పు ఈశాన్యపు గేటు నిర్మాణం జరిగింది. అడ్వకేట్స్ అందరి సహకారంతో, జడ్జీల యొక్క కోఆపరేషన్తో ఈ రోజున ఈ యొక్క గేటు నిర్మాణం పూర్తి చేసుకొని సాంప్రదాయబద్ధంగా గేటు ఓపెన్ చేసుకోవడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. మేము తెల్లారి లేచిన దగ్గర నుంచి ఎక్కువ సమయం గడిపేది ఈ యొక్క ప్రాంగణంలోనే. ఈ యొక్క ప్రాంగణానికి మరి అనేక మంది వందల సంఖ్యలో ప్రతిరోజు కక్షిదారులు వచ్చిపోతూ ఉంటారు. న్యాయవాదులు కూడా ఇటువైపు నుంచి మరి రావడానికి చాలా సౌలభ్యంగా ఉంటుంది అనే ఉద్దేశంతో జడ్జెస్ సూచన మేరకు హైకోర్టు వారి పర్మిషన్ తీసుకోవడానికి మా ప్రెసిడెంట్ గారు వేణుగోపాలరావు గారు ఆయన చాలా కృషి చేశారు. ఈ రోజున ఈ యొక్క గేటు ఓపెనింగ్కి జడ్జెస్ అందరూ వచ్చారు. మరి న్యాయవాద సోదరీమణులు కూడా పెద్ద ఎత్తున పాల్గొని వారి యొక్క ఆనందాన్ని, హర్షాతిరేకాన్ని తెలియజెప్పారు. వేమూరు నియోజకవర్గం మైలవరంలో ఇటీవల మరణించిన టీడీపీ నాయకుల కుటుంబాలను మాజీ మంత్రి, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు నక్కా ఆనందబాబు పరామర్శించారు.
బట్టిప్రోలు మండలం ఐలవరం గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు కర్ర ప్రసాదరావు మంగళవారం అనారోగ్య సమస్యల కారణాలతో మరణించారు. ఈ రోజు వారి పార్థివ దేహాన్ని పరామర్శించి నివాళులు అర్పించి నక్కా ఆనంద్ బాబు ఆ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. అదే గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు కొడాలి వెంకట సత్యనారాయణ సంస్మరణ సభలో నక్కా ఆనంద్ బాబు పాల్గొని నివాళులు అర్పించారు. తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు ఈడే నాగేశ్వరరావు కుమారుడు ఈడే శ్రీనివాసరావు ఇటీవల అనారోగ్య సమస్యలతో మరణించారు. మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబు ఈ రోజు వారి కుటుంబాన్ని పరామర్శించారు. ఐలవరం గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు సమ్మెట చెన్నయ్య భార్య సమ్మెట కృష్ణవేణి ఇటీవల అనారోగ్య సమస్యలతో మరణించారు. ఈ రోజు వారి కుటుంబాన్ని పరామర్శించి మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబు ధైర్యం చెప్పారు. ఐలవరం గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు సొంటి గోపి కుమారుడు సొంటి దిలీప్ ఇటీవల అనారోగ్య సమస్యలతో మరణించగా మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబు నేడు వారి కుటుంబాన్ని పరామర్శించారు. పట్టణంలో శానిటేషన్ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నట్లు చైర్పర్సన్ తాడిపోయిన రాధిక తెలిపారు. వార్డు పర్యటనలో భాగంగా పట్టణ 14వ వార్డులో చైర్పర్సన్ తాడిపోయిన రాధిక రెండవ రోజు పర్యటించారు. వార్డులోని శానిటేషన్ పనులను పరిశీలించారు. కాలువల్లో పేరుకుపోయిన వ్యర్థాలను సిబ్బందిచే తొలగింపు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ ప్రాంతంలో డ్రైనేజ్ ప్రధాన సమస్యగా మారిందని, కాలువలపై ఇళ్లకు సంబంధించిన మెట్లు, షాప్ నిర్మాణాలు చేపట్టారని, దీని కారణంగా సమస్య తలెత్తుతుందని, త్వరలోనే సమస్యను పరిష్కరిస్తామని చెప్పారు. అదేవిధంగా ప్రజలు కాలువలో వ్యర్థాలను వేయరాదని ఆమె సూచించారు. అదేవిధంగా పట్టణ సుందరీకరణకు ప్రతి ఒక్కరూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో వైసీపీ నాయకులు, పురపాలక సంఘ అధికారులు పాల్గొన్నారు. ప్రజలందరూ ఎక్కువగా ఈ సగం రోడ్డుకి ఆక్రమించుకోవడం జరిగింది. ఇక్కడ రేకులేసి బండల్లాగా పరిసేస్తాను, ఆ సిల్ట్ అనేది బాగా పెరిగిపోవడం జరిగింది. ఈ రోజున మా వర్కర్స్ పెట్టి అవి తీపిస్తాం జరుగుతుంది. ప్రజలకు కూడా చెప్పేది ఏంటంటే దయచేసి ఈ బండలను మాన్యువల్ లాగానే ఉంచి మా వర్కర్స్ తీసే విధంగా ఉంచాలని కోరుకుంటూ, అలానే ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చేయాలనేది మా ఆశయం. కూడా సగం వరకు వేయటం జరిగింది, మిగతా సగం అనేది రాబోయే రోజుల్లో తొందరగానే పరిష్కరిస్తామని, ప్రజలకి ఎలాంటి ఇబ్బంది కలగకుండా చేయాలనేది ఎమ్మెల్యే గారి కోరిక, మా కోరిక కూడా. అలానే మీరు కూడా మాకేం ఈ వ్యర్థాలు అనేది కాలువలో వేయకుండా ఉంటే బాగుండేదని డస్ట్బిన్ రూపంలో వేసి మా వర్కర్స్ అందియాలని కోరుకుంటూ డ్రైనేజ్ సమస్య సాల్వ్ చేయడానికి రెండో రోజు రావడం జరిగినది. ఈరోజు డ్రైనేజీ శ్మశానం బజార్లో
బాగా డ్రైనేజ్ పేరుకుపోవటం జరిగినది. దీన్ని క్లియర్ చేయటం మన సిబ్బందితో చాలా సహకరించి మన వార్డుని డెవలప్ చేయడానికి మన మేడం గారు ఎంతో సహకరిస్తున్నది. కాబట్టి ప్రతి వార్డు కూడా మన వార్డుని మనమే శుభ్రం చేసుకోవాలి. అదేవిధంగా మన ఇంటి దగ్గర బండలు వేసుకుని ఉన్నప్పుడు అవి జస్ట్ పేరుకుపోతుంది. కాబట్టి దాన్ని కొంచెం ఖాళీగా అట్టి పెట్టేసేసి మా మున్సిపాలిటీ సిబ్బందికి తీసే విధంగా చేయవలను. ప్రతి వాళ్ళకి డస్ట్బిన్లు ఇవ్వడం జరుగుతున్నది ప్రతి ఇంటికి. కాబట్టి డస్ట్బిన్లో వేస్తే మా మున్సిపాలిటీ సిబ్బంది తీసుకెళ్ళి బయట ట్రాక్టర్లో తీసుకెళ్లి దూరంగా వేయడం జరుగుతుంది. పట్టణ బాలాజీరావుపేటలోని భవిత సెంటర్ నందు ఏర్పాటు చేసిన పార్క్ ను ఎమ్మెల్యే అనపతిని శివకుమార్ ప్రారంభించారు. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలకు ఏర్పాటు చేసిన పార్క్ ను మరియు వారి కొరకు ఏర్పాటు చేసిన వెస్టర్న్ వాష్రూమ్స్ ను బుధవారం ప్రారంభించారు. ఆహ్లాదకరమైన వాతావరణం కోసం మొక్కలు, మెడిసినల్ ప్లాంట్లు, ఆడుకోవడానికి అనువైన పరికరాలతో ఈ పార్క్ ను ఏర్పాటు చేసినట్లు ఎమ్మెల్యే అనపతిని శివకుమార్ తెలిపారు. కార్యక్రమంలో కమిషనర్ శేషనాథ్ తదితరులు పాల్గొన్నారు. దీన్ని ఎంఐ గౌరవ శాసనసభ్యులు అన్నాబత్తిన శివకుమార్ గారు దత్తత తీసుకొని దీనికి సపరేట్గా ఆయన పిఏ సునీల్ గారిని ఇది మీరు దీన్ని కంపల్సరీగా వీళ్ళకి ఏమేం కావాలో ప్రైవేట్ చేయమని చెప్పేసి చెప్పడంతో మరి 2019 నుంచి ఇవాళ వరకు సునీల్ గారు అన్నాబత్తిన శివకుమార్ గారి నాయకత్వంలో ఈ పిల్లలకి అనేక వాళ్ళకు ఉపయోగపడే వాటర్ కానివ్వండి, అదేవిధంగా టీవీలు కానీ, నెట్ కానివ్వండి, ల్యాప్టాప్స్ కానివ్వండి, అదేవిధంగా ఇవాళ పిల్లలకి ఓల్డ్ టాయిలెట్ ఇబ్బందిగా ఉందని చెప్పి నూతనంగా టాయిలెట్ ఒకటి, అదేవిధంగా ఈ పిల్లలకి ఇవాళ మన పార్క్ ఒకటి పిల్లలకి సాయంత్రం పూట్ల ఆట ఆడుకోవటానికి చాలా నూతనంగా చాలా మంచిగా చెట్లు గిట్లు అవి పెట్టి పిల్లలు ఆడుకోవడానికి ఉయ్యాలు కానివ్వండి అనేక ఇవి పెట్టారు పార్కు లాగా. బాబు ఇక్కడికి వచ్చాక బాగా చదువుతున్నాడు. ఇక్కడ వెస్టర్న్ బాత్రూమ్కి చాలా ఇబ్బంది పడ్డామండి మేము. ఈ బాత్రూమ్ బాబేమో కూర్చోలేడు, నించోనే బాత్రూమ్కి వెళ్తాడు. ఇంట్లో కూడా వెస్టర్న్ బాత్రూమ్ ఉంది. ఇక్కడికి వచ్చిన తర్వాత అది కట్టించిన తర్వాత పిల్లోడికి కాస్త ఇదిగా ఉంటుందండి. మీరు కట్టించారు ఎమ్మెల్యే సార్ గారికి, ఇక్కడ అందరికీ వచ్చిన వాళ్ళందరికీ ధన్యవాదాలండి. మేము భవితా సెంటర్కి 6 సంవత్సరాల నుంచి వస్తున్నాము. మా బాబుకి ఆటిజం ప్రాబ్లం ఉందండి. ఆ ప్రాబ్లం కోసం వస్తున్నాము మేము. కానీ అంతకుముందు డెవలప్మెంట్ లేదండి. మా మేడమ్స్ అందరిని అప్రోచ్ అయ్యి డెవలప్మెంట్ అంతా తీసుకొచ్చారు. అలాగే శివకుమార్ సారు, ఈ కౌన్సిలర్ సార్ కూడా మేము చెప్పగానే స్పందించి వాష్రూమ్స్ కట్టించడం కానీ, అక్కడ పార్క్ లాగా చేయడం కానీ, పిల్లలు ఆడుకునే వస్తువులు పెట్టడం కానీ మాకు చాలా సంతోషంగా ఉందండి. ఆయన చేసినందుకు ఇన్ని రోజుల్లో చాలామంది వచ్చారు, కానీ ఎవ్వరు స్పందించలేదు. మన ఎమ్మెల్యే గారు స్పందించి గ్రౌండ్ని చాలా బాగు చేశారు. అదే మాదిరిగా అటు అంతా తిరిగి వెళ్లకుండా ఇటు నుంచి గేట్ ఒకటి పెట్టిస్తే ఇటుగా వెళ్ళటానికి పిల్లలకి ఈజీగా ఉండిద్ది. ఇప్పుడు అదంతా గ్రౌండ్కి తిరిగి వెళ్ళాలండి. ఇటు నుంచి అయితే చాలా బాగుంటుంది. ఆ ఒక గేటు వెనక ఇంకొక గ్రౌండ్ ఉంది. ఆ గ్రౌండ్లో కూడా కొంచెం మట్టి తోలిచ్చి మొక్కలు పెట్టిస్తే కూడా కొంచెం బాగుంటుంది ఇదంతా చేసినప్పుడు. సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. బట్టిప్రోలు మండలం ఐలవరం గ్రామంలో ఇటీవల మరణించిన కుటుంబ సభ్యులను పరామర్శించిన మాజీ మంత్రి నక్కానంద్ బాబు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.